ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పింఛన్లలో భాగంగా వృద్ధులకి ప్రతి నెలకి 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకి నెలకి 10,000 అండ్ పూర్తి వైకల్యంతో మంచాన పడ్డ వాళ్ళకి నెలకి 15,000 చొప్పున ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దగ్గర 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళకి ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. సాలినా 33,000 కోట్లు. సో ఈ డేటా అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాననే కదా. ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు ఎన్డీఏ పాలిత రాష్ట్రం. ఉత్తరాదిలో బీహార్ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రమే. కానీ అక్కడ సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులకి పింఛన్ ఎంత తెలుసా? నెలకి కేవలం 400. ఇప్పుడు ఇక నుంచి ఆ 400ని 1,100 చేసింది అక్కడి నితీష్ కుమార్ గవర్నమెంట్. ప్రతి నెల 10వ తారీఖున ఈ డబ్బుని వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 1వ తారీఖు కంటే ముందే 30వ తారీఖునే ఈ అమౌంట్ని వాళ్ళ చేతులకు ఇస్తున్నారు. సో దగ్గర బీహార్లో 12 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 1.9 కోట్లు అంటే 1,10,00,000కు పైగానే అక్కడ ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇక నుంచి నెలకి 400కు బదులు 1,100 పింఛన్ రూపంలో రాబోతుందన్నమాట. రిమెంబర్, ఈ సంవత్సరం ఆఖరిలో నవంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి.